నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక కథ పూర్తి కాలేదు. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక కథలోకి వెళితే, చాలా కాలానికి కథ రాయాలని కూర్చున్నాను. ఓ మంచి ప్రేమ కథ రాయటానికి ఫ్లాట్ కోసం ఆలోచించసాగాను. 2 రోజుల కిందట నా స్నేహితురాలు నీరజ ఢిల్లీ నుంచి రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. నీ కథలు ఈ మధ్య ఏ పత్రికలోనూ రావటం లేదు. నా స్నేహితురాలు ఒక రచయిత్రి అని గొప్పగా చెప్పుకుంటుంటాను. కానీ నువ్వు రాసిన కథ చదివినప్పుడల్లా నాకు నిరాశే కలుగుతుంది. నీవు ఎన్నుకునే ఇతివృత్తం ప్రతిసారి శుష్కంగానే ఉంటుంది. ఇలా రాస్తున్నందుకు బాధపడకు జానకి. నీ కథల్లో కమనీయ కల్పనకు తావులేనందువల్లనే అవి పాఠకుల హృదయాలను ఉర్రుతులోగించలేకుండా ఉంటాయి. నీలాంటి వాళ్ళు సాహిత్యానికి ఒక ప్రయోజనాన్ని అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. ఇక మీదటనైనా చక్కని ప్రేమ కథలు రాయటానికి ప్రయత్నిస్తావు కదూ. అయితే నీరజ, నా కథలో ప్రేమను భుజించి జీవించేవారికి తావులేదంటావు. నా కథానాయకుడు నాయికి సౌందర్యానికి ముగ్ధుడై భ్రమరంలా ఆమె చుట్టూ తిరగరంటావు. ఆ తర్వాత నిరాశతో నిస్పృహతో శలభంలా ఆత్మసమర్పణ చేసి మాడి నుసిగా మారిపోడంటావు. అంతేనా? నువ్వు పొరబడుతున్నావు నీరజ. ఒక అందమైన వస్తువును చూసినప్పుడు, మధురగానాన్ని విన్నప్పుడు నా హృదయం కూడా ఏదో అవ్యక్త వేదనాజనిత అనుభూతికి గురి అవుతుంది. నా మస్తిష్కంలోనూ ఎన్నో ప్రేమ కథలు, ఆ కథల్లో ఇంద్రధనుస్సు రంగులు, ఆ రంగుల్లో సృష్టి సౌందర్యాన్నంతా తనలోనే ఇముడ్చుకున్నదా అన్నంత ఆనందమైన ఆ అమ్మాయి నిరాశతో నిట్టూర్పులతో ఇల్లు విడిచి అష్టకష్టాల పాలయ్యి చివరకు ఆ అమ్మాయిని చేపట్టే ఆ అబ్బాయి తిరుగుతూనే ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు మొన్ననే మన దేశం మీద దురాక్రమణ చేసిన చైనా వాళ్ళు కాలే కడుపుతో మండే ఎండలో చంకన పోషకొచ్చిన బిడ్డలతో రేషన్ కోసం క్యూలో ఎముకలు గుడ్డ సంచిలో వేసుకుట్టినట్లున్న స్త్రీలు, కొందరి అసహాయ మానవుల జీవితాలను చుట్టివేసే విషవలయాలు రెక్కలు మొక్కలయ్యేలా వెట్టి చాకిరీ చేసినా కూడా పెళ్ళాం బిడ్డల్ని పోషించలేని ఎన్జిఓలు నా కళ్ళ ముందు కదులుతూ ఉంటారు. అయితే నీరజ, ఒకటి అడుగుతాను, చెబుతావా? ఈనాడు మానవుడు సృష్టిస్తున్న మారణాయుధాల ముందు ప్రేమజీవులు సుకుమారులు అయిన ఈ హీరోలు హీరోయినులు నిలబడగలరంటావా? మొన్ననే చైనావాడు ఆటం బాంబు పేల్చాడు. నీరజకు రాయాలని ప్రారంభించిన నా జాబు అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఈరోజు ఒక చక్కని ప్రేమ కథ రాసి అది అచ్చైన తర్వాతనే నీరజకు జవాబు రాయదలుచుకున్నాను. నా స్నేహితురాలు ముందు నేను ప్రేమ కథలు రాయగలనని నిరూపించుకుంటాను. కథకు ఫ్లాట్ కోసం ఆలోచనక్కర్లేదు. ఈనాటి ప్రేమ కథలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇకపోతే ఓ మంచి హీరోయిన్ను వెతుక్కోవాలి. ఎలాంటి హీరోయిన్ అయితే బాగుంటుంది? సన్నగా పొడవుగా కోలముఖంతో ఉన్న హీరోయిన్ బాగుంటుందా, లేక పొట్టిగా బొద్దుగా చంద్రబింబం లాంటి ముఖంతో 3 సున్నాలు చుట్టినట్లుండే హీరోయిన్ బాగుంటుందా? హైదరాబాద్లో నాకు తెలిసిన వీధులన్నీ వెతికాను. నాకు నచ్చిన హీరోయిన్కుండే సకల సద్గుణాలకు ఆలవాలైన సౌందర్యరాశి దొరకందే. ఆలోచించి బుర్ర వేడెక్కింది. కానీ నాకు కనిపించే ప్రతి హీరోయిన్లోనూ ఏదో లోపం కనిపిస్తూనే ఉంది. యాంత్రికంగా లేచి వెళ్ళి కిటికీ రెక్కలు తెరిచాను. గాలితో పాటు చిల్లపెంకులు విసిరినట్లు పెద్ద వానజల్లు వంచుకుని హృదయంలోని కాలుష్యంలా చిక్కని చీకటి నలువైపులా అలముకొని ఉన్నది. అయ్యో, ఇల్లంతా తడుస్తుంటే అలా నిలబడి చూస్తావేమిటే? అమ్మ కేకతో ఉలిక్కిపడ్డాను. కిటికీ మూసి టవల్తో ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. కళ్ళు మూసుకుని హీరోయిన్ కోసం ప్రయాణం సాగించాను. అదిగో నాకు కావలసిన హీరోయిన్ ఆ చిన్న కొండ శిఖరం మీద ఎంత వయ్యారంగా నిలబడి ఉందో. ఏ మా దివ్య సౌందర్యం! విధాత మెరుపును పట్టి తెచ్చే తేనెలో రంగరించి ఆమెకు రంగు వేశాడు. కోడితాచులను తెచ్చి జట్టుగా అమర్చాడు. సాక్షాత్తు 2 పెద్ద చేపలతోనే కళ్ళు అమర్చాడు. ఆమె అందమైన కళ్లకు మేఘాలను రంగరించి కాటుకగా దిద్దుకున్నది. ఇంద్రధనుస్సును చీరగా ధరించింది. సంధ్యారాణి చెక్కిళ్ళ అరుణిమను చిటికెన వేలుతో నొసట తిలకంగా దిద్దుకున్నది. ఆమె కళ్ళు ఎట్టి తిప్పితే ఆటే గులాబీలు పోస్తున్నాయి. ఆమె తన ఆ పెద్ద కళ్ళలో ఆదుర్దాలను నింపుకుని దేనికోసమో కాదు, ఎవరికోసమో ఎదురు చూస్తున్నది. ఎవరికోసమో ఏమిటి? హీరో కోసమే. అందులో ఏమాత్రం సందేహం ఉండదు. ఏం, ఆమె హీరో కోసమే ఎదురు చూస్తున్నది ఎందుకు అనుకోవాలి? సజల మేఘమాలను చూసి మయూరం ఎందుకు నృత్యం చేస్తుంది?
వసంతాగామన వేళ కోకిల కంఠం ఎందుకు విచ్చుకుంటుంది? దినకరుని అరుణ కిరణాల మృదుస్పర్శకు కమలం యొక్క హృదయ కవాటాలు ఎందుకు తెరుచుకుంటున్నాయి? తన కరుణగాథను వినిపించే శక్తి లేని శలభం తన జీవితాన్ని దీపకళికకు ఎందుకు సమర్పించుకుంటుంది? అందుకే నా కథానాయిక కూడా తన ప్రియుని కోసమే ఎదురుచూస్తుంది. ఆ తర్వాత అరే కలం కదలందే. ఇంతవరకు బ్రహ్మాండంగా నడిచిన నా ప్రేమ కథ అలసిపోయి ఇక నా కాళ్లల్లో శక్తి లేదు సుమా, ముందుకు నడవలేను అంటూ మొండికెత్తి కూర్చున్నది. ఏం చెయ్యను? నా హీరోయిన్ వైపు దిగులుగా చూశాను. ఆమె కోపంగా చిరాగ్గా నా వంకే చూస్తున్నది. ఇంకెంతసేపు నన్ను కొండ మీద కదలకుండా నిల్చోమంటావు అన్నట్లు షూటింగ్లో హీరోయిన్ ఇంకెంతసేపు కెమెరా ముందు నిల్చోమంటావయ్యా అని డైరెక్టర్ వైపు చూస్తున్నట్లుందా చూపు. బుర్రలో ఓ మెరుపు మెరిసింది. అవును అన్నట్టు హీరోను ప్రవేశపెట్టాలిగా. అమ్మయ్యా, ఇక పర్వాలేదు. నా కథ చిన్నగా లేచి నిల్చున్నది, నడవటానికి సిద్ధమవుతూ. కానీ హీరోని తేవాలిగా ముందు. ఎలాంటి హీరో అయితే బావుంటాడు? గుర్రం ఎక్కి వస్తాడా లేక కార్లోనా? ఈ రోజుల్లో గుర్రం ఎక్కే హీరోలంటే ఎవరు మూజుపడతారులే. నా హీరో కారులోనే వస్తాడు. కానీ కార్లో వచ్చే హీరోలతో పెద్ద చిక్కు ఒకటి ఉంది. వస్తూనే అమాంతంగా హీరోయిన్ కారులో వేసుకుని తుర్రున వెళ్ళిపోతారు. మరి నాకు రాయటానికి ఏం మిగులుతుంది? లేదు, నా హీరో నడిచే వస్తాడు. చెరిగిన జుట్టు, చిరిగిన చొక్కా, మాసిన దోవతి, కాళ్లకు చెప్పులు ఉండాలా? ఉంటాయి, కానీ చిరిగిపోయి దుమ్ము కొట్టుకుని ఉంటాయి. పెళపెళామంటూ ఉరుము. ఉలిక్కిపడ్డాను. చేతిలో కలం జారి కింద పడ్డది. పిడుగు పడి ఉంటుంది. పిడుగు పడితేనే ఇంత భయంకర శబ్దం అయిందే, మరి నిజంగా ఆటం బాంబు పడితేనో? అమ్మ బాబోయ్! ఆనాడు సరిగ్గా ఆటం బాంబు పడే సమయానికి హీరోపిమాలో ఎందరు తల్లులు తమ పసిబిడ్డలను హృదయాలకు హత్తుకుని కలలు కంటూ ఉండి ఉంటారు. వారంతా ఆ కలల్లోనే కరిగి కలిసిపోయి ఉంటారు. కానీ ఆ వార్త విన్న యూరోపులోని ఎన్ని మాతృహృదయాలు ఆనందంతో తుల్లి ఉంటాయో. యుద్ధం ముగుస్తుందని, తమ బిడ్డలు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారని తెలుసుకుని. సృష్టి వైచిత్రం. అరే, మధ్యలో ఈ ఆలోచన ఏమిటి? మళ్ళీ కథ కుంటుపడుతూ ఉంది. నా హీరో ఏడి? పోనీ పిరికివాడు. పిడుగు పడేటప్పటికే పారిపోయాడు. హీరోయిన్ వైపు చూశాను. బొంగమూతి పెట్టింది. కోపంలో ఎంత అందంగా ఉందో నా హీరోయిన్. ఏమిటి, వెళ్ళిపోతావా? మా తల్లివి కదూ, వెళ్ళిపోకు. పిరికివాడు పోతే పోయాడు. నీకోసం ఇంకొక మంచి హీరోని వెతికి తెస్తాగా. మాటైతే అన్నాను, కానీ ఎక్కడి నుంచి తేవటం? ఆమెకు సరితూగే హీరోను. గుర్తొచ్చాడు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథల్లోని హీరో కంటే గొప్పవాళ్ళ ఈ రోజుల్లో హీరోలు. ఇక పర్వాలేదు. ఇక నా కథ చక్కగా సాఫీగా ముందుకు నడవగలదు. వర్షం అంతకంతకు పెరుగుతున్న శబ్దం, మధ్య మధ్య ఉరుములు. అరే, ఈ కథ గొడవలో పడి పాపం లైకా సంగతే మర్చిపోయాను. వర్షంలో బాగా తడిసిపోయి ఉంటుంది. దానికి జబ్బు చేస్తే మళ్ళీ ఆసుపత్రి చుట్టూ తిరగాలి. తలుపు తెరిచానో లేదో ఒక మూల ముడుచుకుని పడుకుని ఉన్న లైకా ఒక్కసారిగా లేచి ఒళ్ళు విదిలించుకుని తోక ఆడిస్తూ వచ్చి నా ఎదురుగా ఉన్న కుర్చీ ఎక్కి పడుకుంది. నోరులేని ఆ కుక్క పిల్ల కళ్లతోనే కృతజ్ఞత తెలుపుకుంది. పాపం, రోజు ఆ బస్టాండ్లో కనిపించే ముసలి ముష్టివాడు ఈ వర్షంలో ఏమయ్యాడో. ఆ ఎముకల గూడును ఎంతో కాలంగా ఆశ్రయించుకుని ఉన్న ఆ మురికి గుడ్డ పీలికలు తడిసి అతుక్కుని ఆత్మీయతను తెలియపరుస్తూ ఉండి ఉంటాయి. ఇంత వర్షంలో ఆ షెడ్డులోనే ఎముకల గూడు నుంచి జీవహంస ఎగిరి ఏ మానవ సరోవరానికో వెళ్ళిపోవచ్చు. వాడికి ఓ నయా పైసా ఇచ్చి దీవెనలు అందుకోని రోజు నాకు ఎలాగో ఉంటుంది. రేపటి నుంచి వాడు నన్ను దీవించలేడు. నిర్జీవంగా ఉన్న ఆ ఎముకల సంచి నా కళ్ళ ముందు పడి ఉన్నట్లు అనిపించింది. నా ఆలోచనలు అర్థం చేసుకుంటున్నట్లు లైకా పడుకుని నా ముఖంలోకి చూస్తున్నది. ఆ అసహాయ మానవుని కంటే నువ్వెంతో అదృష్టవంతురాలువు లైకా. నీకు తెల్లవారేటప్పటికీ పాలు కావాలి. మాంసం లేనిదే అన్నంలో మూతి కూడా పెట్టవు అన్నాను. నా భాష దానికి అర్థమైనట్లు తల కాళ్ల సందున ఇరికించుకున్నది. లైకాకే మాటలొస్తే, ఏమిటి పిచ్చి, నా కథ మళ్ళీ పెడమార్గం పట్టింది. వెధవ ఆలోచనలు. నేను నీరజ అన్నట్లుగానే నాకు నిజంగా అబ్బాయి అమ్మాయిల కథలు రాయటం రాదేమో. ఎందుకు రాదో చూస్తాను. ఇవాళ ఈ కథను తప్పక పూర్తి చేస్తాను. అరే, నా హీరోయిన్ ఏమయ్యింది? విసిగెత్తి వెళ్ళిపోయిందిలా ఉంది. అరే, ఆమె ఎంతసేపు నిల్చున్నా ఆ కొండ కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఏ భావ కవినో వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉంటుంది హీరోయిన్.
పోనీలే, ఒక రకంగా మంచిదే అయ్యిందేమో. ఆ హీరోయిను ఆ వర్ణన చూస్తే పాతకాలపు కథ తయారై కూర్చునేది. ప్రేమ పందెంలో ఓడిపోయిన హీరోతో ప్రారంభిస్తే కథ ఎలా ఉంటుంది? అవును, అలాగే చేస్తాను. ఈ రోజుల్లో ఇలాంటి కథలకే మంచి డిమాండ్. ఈ దెబ్బతో ఆంధ్రదేశంలో బ్రహ్మాండమైన కీర్తిని గడించుకోవచ్చు. ఊరి బయట గోదావరి ఒడ్డు ఒక పూరి గుడిసె. ఆ గుడిసెలో కోడిగుడ్డు లాంతరు మిణుకుమిణుకుమంటూ వెలుగుతుంది. దీపపు పురుగులు లాంతరు చుట్టూ చేరుతున్నాయి. రెక్కలు ఊడిపోతున్న పురుగులు 2 నిమిషాలు తన్నుకుని చచ్చిపోతున్నాయి. వాటిని చూసి మిగతా పురుగులు ఆగటం లేదు. వస్తూనే ఉన్నాయి, చస్తూనే ఉన్నాయి. కొన్ని జీవంతో ఉంటే కొన్ని నిర్జీవంగా. చావు బ్రతుకు రెంటికి ఎంతో దూరం లేదు, పక్కపక్కనే నడుస్తుంటాయి. అస్థిపంజరానికి చర్మం కుట్టినట్లున్న ఓ యువకుడు దీపపు పురుగుల్నే దీక్షగా చూస్తున్నాడు. అతని ముందు కొన్ని కాగితాలు పడి ఉన్నాయి. గాలిలో అటూ ఇటూ ఎగురుతున్న పురుగుల రెక్కలను చూస్తున్న ఆ యువకుడికి తను కన్న కలలు, పెంచుకున్న కోర్కెలు, ఆశించిన ఆశలే తన కళ్ళ ముందు నిస్సహాయంగా గాలిలో కొట్టుకుంటున్నట్లనిపించింది. ఆ కోడిగుడ్డు లాంతరులాగే అతని జీవన జ్యోతి కూడా రెపరెపలాడుతుంది. అతని కన్నులలో కాంతి కొడిగట్టిపోయింది. పెద్ద నిట్టూర్పు విడిచాడు. అతను ఒక భావకవి. ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాడు. ఆ అమ్మాయి సానుభూతిని సాధించటానికి తాగుబోతు అయ్యాడు, వ్యభిచారి అయ్యాడు. ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. చివరికి అతనికి మిగిలింది ఓ పూరు గుడిసె, కోడిగుడ్డు లాంతరు, ఆ లాంతరు చుట్టూ చేరే పురుగులు. అచ్చుగాని అతని కవిత్వం, ఎముకల్లోని మూలుగును కూడా పీల్చేస్తున్న క్షయరోగం. ఎదురింట్లో ఎవరో కళ్ళున దగ్గుతున్నారు. చక్కగా నడుస్తున్న కథకు మళ్లీ అడ్డంకు. ఏదవ కాలిని ఇదే గొడవ. ఇరుగు పొరుగు ఇళ్లల్లో తుమ్మినా వినిపిస్తుంది, దగ్గినా వినిపిస్తుంది. అరే పాపం, గొక్క తిప్పుకోకుండా దగ్గుతున్నాడే. ఎవరో ఏమిటి, ఎదురింటి రాఘవరావే. ఏమిటో జీవితం. అతనికి క్షయ, ఉద్యోగం గుమస్తాగిరి, భార్య అమాయకురాలు. అయితేనేం, 6 మంది ఆడపిల్లల్ని ఇచ్చింది భర్తకు. ఆ భార్యాభర్తలకు ఒక మగ నలుసు ఏనాటికైనా కలక్కపోతాడా అనే ఆశ వదల్లేదు. ఎముకల్లో మూలుగు కరిగి కళ్లల్లో కాంతి మందగించిన ఆమెలో మళ్ళీ ఇంకో ప్రాణి జీవం పోసుకుంటున్నది. 100 రూపాయల జీతం, పైగా గత 6 మాసాలుగా అద్దె జీతం మీద సెలవుల్లో ఉన్నాడు. క్షయరోగం, రాజరోగం. ఎంత డబ్బు ఖర్చు పెట్టగలిగితే అంతకాలం బతకవచ్చు. రాఘవరావుకు డబ్బు లేదు, అండా లేదు. ఏ రోజు హరి అంటాడో చెప్పలేము. తర్వాత అమాయకురాలైన ఆ ఇల్లాలు, ముక్కు పచ్చలారని ఆ పసిబిడ్డలు. ఛ, ఏమిటిది? మళ్ళీ నా కథకు అంతరాయం. నా హీరో ఏడి? అరే, నిర్జీవంగా పడి ఉన్నాడే. కోడిగుడ్డులంతరూ ఆరిపోయింది. ఇంత అర్ధాంతరంగా చచ్చిపోయిన హీరోతో కథ ఏమిటి? మళ్ళీ ఇంకో హీరోను ఎక్కడి నుంచి వెతుకురాను? పోనీ నీరజ హీరోయిన్గా తీసుకుంటే? అవును, బాగానే ఉంటుంది. ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నది. వివాహం జరిగినంత వరకు జరిగిన కథ నాకు తెలుసు. కానీ ఆ తర్వాత వాళ్ళ సంసారం కళ్ళారా చూస్తేనే కానీ లాభం లేదు. ఈ రోజుల్లో ఎన్ని ప్రేమ వివాహాలు 3 నాళ్ళు ముచ్చట కావటం లేదు. పెళ్ళాన్ని పిల్లల్ని పోషించటం చేతకాని వాడిని నువ్వు ఒక మగాడివే, ఆడుగొంతు మగవాణ్ణి ఏ మాట అనకూడదో అదే అనేసింది. నోర్మి, నువ్వేగా కావాలని వెంటపడి మరీ చేసుకున్నావు మగగొంతు. ఓ అబ్బో, నీ మాత్రం మగాడు, ఏడుపు గొంతు నోరు మూస్తావా లేదా అన్న మగవాడి గర్జింపుతో మధ్యలోనే ఆగిపోయింది. పక్కింటి కాంతమ్మ ఏడుపు తారాస్థాయినందుకుంది. మొగుడు ఆమె జుట్టు పట్టుకుని వంగదీసి బాదుతున్నాడనుకున్నాను. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆ ఇంట్లో రోజు ఇదే వరుస. కాంతమ్మ భర్త సత్యనారాయణ ఇంట్లో పెళ్ళాం బిడ్డలకు తిండి లేకపోయినా ఏ పావలా కల్లో నోట్లో పోసుకుంది ఇంటికి రాడు. ఆ ఇల్లాలు కడుపు మండి తిడుతుందంటే తిట్టదు మరి. ఆకలి ఏం చేయించదు. ఆకలి ఎండుగడ్డిలాంటిది. మండటానికి ఏ చిన్న నిప్పురవ్వైనా చాలు. ఈ భారతదేశంలో స్త్రీ సమస్యలకు ఏనాటికైనా పరిష్కారమంటూ దొరుకుతుందా అనేది సందేహమే. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఆడదానికి మగాడి అండ ఏదో రూపంలో తప్పదనటంలో అతిశయోక్తి లేదేమో. కానీ గిరిజ ఈ వాదాన్ని చస్తే ఒప్పుకోదు. గిరిజ, నీరజ, నేను ఒకే హైస్కూల్లో చదువుతున్నాము. గిరిజ, నీరజ ఒకటిగా చేరి నాతో వాదించేవారు. స్త్రీకి బతకటానికి పురుషుడి అండ అక్కర్లేదని, తరతరాలుగా సమాజం గీచిన గీట్లలో కొండశిల వల్ల బతకటం తమకు ఇష్టం లేదని, సాధారణ స్త్రీ జీవితానికి భిన్నంగా బ్రతికి చూపిస్తామని వాదించేవారు. ముఖ్యంగా నీరజ దృష్టిలో స్త్రీ స్వతంత్రంగా జీవించటమంటే
పురుషుణ్ణి అనుకరించటమే. ఆమెను అందరూ మగరాయుడనేవారు. స్కూల్ ఫైనల్ కాగానే ఢిల్లీ వెళ్ళింది. అక్కడ ఆమె జీవితంలో నిరంజన్ వర్మ అడుగుపెట్టాడు. అంతటితో ఆమె ఆదర్శాలన్నీ ఇసుకలో కట్టిన బొమ్మరిల్లయ్యాయి. అందర్నీ ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. జీవితంలోని చెడును రుచి చూసే అవకాశం ఆమెకు ఏనాడూ కలగలేదు. అందువల్లనే నీరజకు నా కథలు నచ్చవు. తప్పక రాస్తాను. నీరజకు నచ్చే ప్రేమ కథను ఈరోజు తప్పక రాస్తాను. ఆమె మెప్పును పొందుతాను. కానీ గిరిజ మాత్రం తన ఆదర్శాలను ఇంకా అంటిపెట్టుకునే ఉంది. గిరిజ చిన్నప్పటి నుంచి జీవితంలోని చేదునే రుచి చూసింది. బీదతనం. చిన్నప్పుడే తల్లిపోయింది. ఆమె స్కూల్ ఫైనల్ పాస్ అయిన సంవత్సరమే తండ్రి కూడా పోయాడు. 17 సంవత్సరాలు కూడా నిండని గిరిజ మీద 12 ఏళ్ల తమ్ముణ్ణి, 10 ఏళ్ల చెల్లెల్ని పోషించవలసిన బాధ్యత పడింది. కొంతకాలం ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. గిరిజ అంటే గుర్తొచ్చింది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి ఆమె నుంచి వచ్చిన ఉత్తరాన్ని చదవటం మర్చిపోయాను. కాగితాలు కలం పక్కన పెట్టి లేచి వెళ్ళి రేడియో మీద ఉన్న కవర్ తీసి చించాను. ఆశ్చర్యం! 12 పేజీల ఉత్తరం. ఉత్తరాలు వ్రాయటంలో బ్రహ్మ సోమరైన గిరిజ నుంచి అంత పెద్ద ఉత్తరం రావటం నాకు ఆశ్చర్యాన్ని, ఆదుర్దాను కూడా కలిగించాయి. గబగబా చదవసాగాను. ప్రియమైన జానకి, ఎంతో కాలానికి చాలా పెద్ద జాబు రాస్తున్నాను. నేను రాసింది పూర్తిగా చదివి నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నా జానకి నన్ను అసహించుకోదనే నమ్మకంతోనే నా హృదయాన్ని తెరిచిన పుస్తకంలా నీ ముందు ఉంచుతున్నాను. నాకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. నాకు నేనే జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించుకునేదాన్ని. నిన్ను కూడా ఎన్నోసార్లు ప్రశ్నించాను, గుర్తుందా? జీవితంలో ఎలాంటి ప్రశ్నలు వేసుకోని వారు మనం ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు బతకాలి అని ప్రశ్నించుకోని వారంతా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరొకరుండరనుకుంటాను. ఎక్కువ తింటూ తక్కువ ఆలోచించేవాళ్ళు చాలా అదృష్టవంతులు. బుద్ధిబలం ప్రాధాన్యంగా మగవాడు జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు, ప్రాక్టికల్గా బతుకుతాడు. అందువల్ల మేధావులు ఎక్కువగా భౌతిక సుఖాలను అందినంత వరకు అనుభవిస్తుంటారు. సాధారణ మానవునిలా నీతి నియమాలకు పాపపుణ్యాలకు భయపడుతూ కూర్చోరు. కానీ మేధావి అయిన స్త్రీలో ఆధ్యాత్మిక మనస్తత్వం పెంపొందుతుంది. వారిలో ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి పెరుగుతుంది. ఇలాంటి స్త్రీలు ఎక్కువగా కలల్లోనే బతకటానికి ప్రయత్నిస్తారు. నేను చిన్నప్పటి నుంచి కల్పనాలోకంలో బతికేదాన్ని. ఒక వస్తువును కల్పనలో ఊహించుకుంటే కలిగే ఆనందం వాస్తవంగా అనుభవించినప్పుడు కలగదని నా అభిప్రాయం. ఏది ఏమైనా నేను సాధారణ జీవితానికి భిన్నంగా బ్రతకాలనుకున్నాను. కలలు కనటం తప్పు కాదు. ఆ కలల్నే జీవితం అనుకోవటమే నేను చేసిన తప్పు. నాకు ఏది అక్కర్లేదో తెలుసుకున్నాను. కానీ నాకు కావలసిందేదో ఎన్నడూ ఆలోచించలేదు. జానకి, గుర్తుందా? ఓసారి నాతో అన్నావు, యథార్థం నుంచి నువ్వు ఎంతకాలం పారిపోగలవో చూస్తానుగా అని. నదీ తీరాలు సమానాంతరంగా ఉంటాయి. అవి ఎన్నటికీ కలుసుకోవని యథార్థం చెబుతుంది. కానీ ఏనాటికైనా కలుసుకోకపోతాయా అని ఆదర్శం కలలు కంటుంది. యథార్థంతో పొట్ట నిండుతుంది. ఆదర్శంతో ఆత్మకు ఆనందం అందుతుంది. నాకు కావాల్సింది ఆత్మతుష్టి, శారీరక పుష్టి కాదు. ఇది అప్పటి నా సమాధానం. కానీ జానకి, ఈనాడు నేను నీ ముందు ఓడిపోయాను. యథార్థం ముందు ఆదర్శం తల వంచింది. నేను ఈనాడు పతితను. ఏం చదివి ఉలిక్కిపడుతున్నావు కదూ? ఈ మాటే నీవు ఇంకొకరి ద్వారా వింటే నవ్వేదానివి కాదు కదూ? నేను పతితను జానకి. అయినా సృష్టంతా తనకు ఏమీ పట్టనట్టే తన పనులను యథావిధిగా నిర్వహించుకుపోతున్నది. నేను ఒక ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నానని తెలుసుగా. చేసేది చిన్న ఉద్యోగం, బాధ్యతలు తక్కువ, ఆడంబరాలు కోరికలు తక్కువ. కాబట్టి నేను జీవితాన్ని సంతృప్తిగానే గడుపుతున్నాను. నా స్నేహితులు స్టేట్ లైబ్రరీలోని పుస్తకాలే. ఆఫీసు గొడవల్లో తటస్థంగా ఉండేదాన్ని. నా కళ్ళ ముందు చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిన ఆడపిల్లలు ఎంతోమందో ఇట్టే పెద్ద ఉద్యోగాలు సంపాదించటం చూస్తే ఆశ్చర్యం వేసేది. కానీ ఆ విషయాలు కూడా అట్టే పట్టించుకునేదాన్ని కాదు. కొంతకాలంగా మా ఆఫీసరు నా మీద చిర్రుబుర్రులాడటం మొదలుపెట్టాడు. అనవసరంగా కోపడేవాడు. కిక్కురుమనకుండా గుడ్ల నీరు గుడ్ల కక్కుకొని బయటపడేదాన్ని. ఆ మధ్య ఒకరోజు టైపింగ్లో ఏదో చిన్న తప్పు చేసినందుకు నానా మాటలని ఫైలు ముఖం మీద కొట్టాడు. వంగి ఫైలు తీసుకుని నా గదికి గబగబా వెళ్ళిపోయాను. ఏడుపు పొర్లుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను.
మా సూపరింటెండెంట్ రామ్మూర్తి వచ్చి నన్ను ఓదార్చసాగాడు. అతడు నన్ను కన్న కూతురిలా ఆప్యాయంగా చూస్తాడు. అతన్ని చూడగానే బోరుమన్నాను. ఊరుకోమ్మా, సర్వీస్ అంటే ఇంతే. మనం ఎన్జిఓలం, ఆఫీసర్లేమన్నా మనం బాధపడకూడదు. అనటం వాళ్ళ హక్కు, పడటం మన బాధ్యత అన్నాడు రామ్మూర్తి. నేనేం చేశాను? పిచ్చి పిల్ల, అతనికి కావాల్సింది నువ్వు అర్థం చేసుకుని ఇవ్వలేదమ్మా. అంటే అన్నాను అర్థం కాక. ఏముంది, నువ్వు ఆ శీల, రజయ, సావిత్రిలాగా. రామ్మూర్తి గారు అరిచాను. నిన్ను అలా చెయ్యమనటం లేదమ్మా. ఆఫీసర్ గారి కోపానికి కారణం చెబుతున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. నా కాళ్ళ కింద భూమి నన్ను దగా చేస్తున్నట్లు అనిపించింది. 50 ఏళ్లకు పైబడ్డ ఆ ఆఫీసర్కు ఇదేం రోగమో. మళ్ళీ తన పిల్లలందరికీ 14 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించాడట. పూర్వకాలం మనిషి అనుకున్నాను. ఆ రోజు మనసంతా చీదరగా ఉంది. వారం రోజుల వరకు ఆ ఆఫీసరు నన్ను పిలవలేదు. ఆ తర్వాత నేను 10 రోజులు సెలవు పెట్టాను. సెలవు నుంచి ఆఫీసుకు వెళ్లిన రోజే పాత ఆఫీసరుకు బదిలీ అయిందని విన్నాను. వచ్చే ఆఫీసరు చాలా చిన్నవాడని, చాలా జలసారాయుడని ఏవేవో చెప్పుకున్నారు. నాకు మరీ భయం పట్టుకుంది. స్టేనో ఉద్యోగం మానేసి ఏ టైపిస్ట్గానో ఉద్యోగం సంపాదించుకుంటే బాగుండుననుకున్నాను. ఆ రోజు కొత్త ఆఫీసరు వస్తున్నారు. వెళుతున్న ఆఫీసరుకు స్టాఫ్ పార్టీ ఇస్తున్నారు. శీల, సావిత్రి, రజయ చక్కగా ముస్తాబై వచ్చారు. చాలా ఉత్సాహంగా హడావిడిగా తిరుగుతున్నారు. నాలో ఉత్సాహం లేదు. టైపు రైటర్ ముందు కూర్చుని ఆ హడావిడి అంతా చూస్తున్నాను. అప్రయత్నంగా నేను కట్టుకున్న చీర వైపు చూసుకున్నాను. మనసు చువుక్కుమంది. వెలిసిపోయి బూడిద రంగు గుడ్డ, నీలరంగు నేత చీర. కొంచెం సిగ్గనిపించింది. మళ్ళీ నాకు నేనే సమాధానపడ్డాను. ఎందుకు సిగ్గుపడాలి? మంచి దుస్తులు వేసుకోలేకపోవటంలో సిగ్గుపడాల్సిందేముంది? అయినా నా వేషభాషలతో ఆఫీసర్లకేం సంబంధం? పనిచేస్తున్నాను, జీతం ఇస్తున్నారు. నేను శీలా వాళ్లతో కలవాలని ప్రయత్నించిన వాళ్ళు నాకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి పకపకా నవ్వటం, పెద్దగా మాట్లాడటం, వయ్యారంగా నడవటం. ఏమిటో అచ్చం ఆడపిల్లలా చేస్తుంటారు. వాళ్ళలా నాకు ప్రవర్తించటం రాదు. వాళ్ళు మాట్లాడే అబద్ధాలు వింటుంటే మరీ బాధ అనిపించేది. ఎక్కడైనా బజార్లో ఎదురుపడితే ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళం కదా అని ఎక్కడి నుంచి అని ప్రశ్నిస్తే ఉలిక్కిపడి తప్పుకుపోతారు. ఆ సమయంలో వారి కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది స్పష్టంగా. ఇలాంటి వారు చాలామంది నల్ల ముసుగులో బ్రతుకుతుంటారు. ఎవరు ఎప్పుడు వారి ముసుగును తొలగించి అసలు రూపాన్ని పట్టుకుంటారో అన్నట్టు బెదురుగా బతుకుతుంటారు. అందువల్లనే ధైర్యంగా, నీతిగా బతుకుతూ నిజం మాట్లాడే వాళ్ళంటే వీళ్ళకు గిట్టదు. ఓ మూల కూర్చుని ఆలోచిస్తున్న నేను, ఏమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? పద, పార్టీ మొదలైంది అన్న రామ్మూర్తి మాటకు ఉలిక్కిపడి ఈ ప్రపంచంలోకి వచ్చాను. యాంత్రికంగా లేచి రామ్మూర్తితో బయలుదేరాను. ఉన్నదే ఆఫీసులో 4 ఆడవాళ్ళు. వెళ్లేవాళ్ళు నిన్ను కూడా పిలవకూడదు. వెగిలి ముండలెందుకు పిలుస్తారులే, వాళ్ళకు మాత్రం తెలియదు నీ పక్కనుంటే హంస పక్కన కాకుల్లా ఉంటామని సణుక్కున్నాడు రామ్మూర్తి. ఆయన ఆప్యాయతకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. పార్టీలో అందరి కళ్ళు ఆలస్యంగా వస్తున్న నా వైపే తిరిగాయి. నేను కట్టుకున్న చీరను గురించి వద్దనుకుంటూనే సిగ్గుపడ్డాను. బెదురుగా శీలా వాళ్ళ కోసం వెతికాను. వాళ్ళు ఆఫీసర్ల పక్కనే ఉన్న బల్ల చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. నాకు కళ్ళల్లో కారపు నీళ్లు పోసినట్లు అనిపించింది. గబగబా వెళ్ళి వాళ్ళ దగ్గరే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటానని వాళ్ళు అనుకుని ఉండరు. నేను అలా వెళ్ళి కూర్చోగానే కిక్కురుమనకుండా టిఫిన్ తింటున్నట్లు నటించసాగారు. నా హృదయంలో గర్వం తలెత్తింది. నా వ్యక్తిత్వం కింద మీరెంత? మీ దుస్తులు మెరుస్తాయి, మనసులో కారు చిక్కట్లు, ప్రపంచంలో తలెత్తుకుని బతికే ధైర్యం లేదు. నా దుస్తులు మలినంగా కనిపిస్తున్నాయి, కానీ మనసులో చీకటి గదులు లేవు అని వాళ్లకు అరిచి చెబుదామనిపించింది. ఆమె గిరిజ, ఇక్కడ స్టేనో అన్న పాత ఆఫీసరు మాటలు వినిపించి ఉలిక్కిపడి లేచి నిల్చున్నాను. కొత్త ఆఫీసరుకు నమస్కరించాను. ఆయన ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అన్నాడు. నా సర్వీసులో ఆఫీసరు ప్రతి నమస్కారం చేయటం, బహువచన ప్రయోగం చేయటం మొదటిసారి చూశాను. ప్రతి ఆఫీసరు ఇంట్లో పెళ్ళాన్ని పిలిచినట్టు నువ్వు, గిరిజ, ఇదిగో అని పిలిచిన వారే. నాకు అలా అని పిలుస్తుంటే రక్తం కొతకొతలాడేది. కానీ ఆఫీసర్లు శీల, సావిత్రి ఎందుకో కిలకిలా నవ్వటం వినిపించి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.
నా పరధ్యానం చూసే నవ్వుతున్నారేమోననిపించింది. అప్రయత్నంగా ఆఫీసర్ల వైపు చూశాను. కొత్త ఆఫీసరు నా వంకే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నేను ఏదోగా అయిపోయాను. తల వంచుకు గబగబా టిఫిన్ చేయసాగాను. నాకు అలా కొత్త ఆఫీసరు నన్నే చూస్తున్నాడనే తలుపు రాగానే కుర్చీలో ఇబ్బందిగా కదిలాను. శీల, సావిత్రి, రజ్య కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య పకపక నవ్వుతున్నారు. అదంతా కొత్త ఆఫీసుని తమ వైపు ఆకర్షించుకోవటానికేనని ఊహించగానే నా మనసంతా జుగుపిసతో నిండిపోయింది. అంతా లేచారు. కొత్త ఆఫీసరు వెళుతూ వెళుతూ నా వంక అదోలా చూశాడు. నాకు తెలియకుండానే కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. మగవాడి దగ్గర ఆడది సిగ్గుపడుతుందంటే తన బలహీనతను తెలియపరుచుకోవటమేనని నా భావం. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎన్నడూ లేని ఈ అనుభూతి ఏమిటి? ఇన్ని ఆదర్శాలు మాట్లాడిన నాలో కూడా మామూలు ఆడపిల్లలాగే బలహీనత ఏర్పడటం లేదు కదా అని సందేహం కలిగింది. అలా ఎన్నటికీ జరగదు, జరగటానికి వీలు లేదు అనుకున్నాను. నా బలహీనతను శీలా వాళ్ళు కనిపెట్టలేదు కదా అని వాళ్ళ వైపు చూశాను. వాళ్ళ కళ్ళల్లో అసూయ తేలుపిల్లలా కొండి ఎత్తి తిరగటం గమనించాను. అది చూసిన నాలో గర్వం నీళ్లలో సోడా వేసినట్లు పొంగింది. ఇలాంటి విజయ గర్వంలో ఉండే ఆనందాన్ని మొదటిసారిగా చవిచూశాను. కొత్త ఆఫీసరు పేరు కుమార్. అందం, అధికారం, హుందాతనం అన్నీ ఒకే వ్యక్తిలో మూర్తిభవించాయా అన్నట్లుంటాడు. ముఖంలో మంచితనం కనిపిస్తుంది. ఎందుకో అతని ఎడల నా హృదయంలో ప్రత్యేక స్థానం ఏర్పడిందనుకున్నాను. అతను డ్రాఫ్ట్ డిక్టేట్ చేస్తున్నంతసేపు నన్నే గమనిస్తూ కూర్చుంటాడని తల ఉంచుకుని నోట్సు తీసుకుంటున్నా నాకు అనిపించేది. అలాంటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా ఇష్టం ఉండేది కాదు. భయం, ఆనందం రెండూ హృదయంలో రాక్ అండ్ రోల్ నృత్యం చేసేవి. ఆ అల్లరిలో ఆయన చెప్పేది ఏదీ అర్థమయ్యేది కాదు. తీరా డ్రాఫ్ట్ టైప్ తెస్తే ఆయన పకపక నవ్వేవాడు. ఆయన డిక్టేట్ చేసిన దానికి నేను టైప్ చేసిన దానికి ఎక్కడా సంబంధం ఉండేది కాదు. భయంతో వణికిపోయేదాన్ని. ఆఫీసర్కు ఎక్కడ కోపం వస్తుందోనని. కానీ ఆయన నవ్వుతూ డ్రాఫ్ట్ రాసిచ్చి టైప్ చేయమనేవాడు. ఎంత మంచివారు అని మనసులోనే కృతజ్ఞత తెలుపుకునేదాన్ని. ఒకరోజు 5 గంటలకు 10 నిమిషాలుందనగా ఆయన నన్ను పిలిచాడు. డ్రాఫ్ట్ డిక్టేట్ చేస్తున్నాడు. కానీ ఆయనలో ఆ రోజు నాకు ఏదో మార్పు కనిపించింది. పరధ్యానంగా ఉన్నాడు. ఆఫీసులోనే 7 గంటలయ్యింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తనతో రమ్మని అన్నాడు కుమార్. నాకు గుండెలో రైళ్లు పరిగెత్తసాగాయి. రాను అనే ధైర్యం లేదు. ఒకటి, ఆయన నాకు ఆఫీసరు. ముఖ్యంగా ఆయనంటే నాకు గౌరవం. ఒక రకంగా ఇష్టమనే చెప్పవచ్చును. ఆయన కోపానికి గురి కావటం జరిగితే నేను భరించలేను. ఇది ఒక రకమైన బలహీనతే. కిక్కురుమనకుండా బెదిరే చూపులతో, అదిరే గుండెలతో, వణికే కాళ్లతో కారు పక్కన నిల్చున్నాను బిక్కుబిక్కుమంటూ. వచ్చి డ్రైవర్ సీటులో కూర్చుంటూ నన్ను పక్క సీటులో కూర్చోమన్నట్లు డోర్ తెరిచాడు తను. అలాగే నిలబడి ఉండటము చూసి ఎక్కు అన్నాడు. ఆ స్వరంలో కొంత అధికారం కూడా లేకపోలేదు. అదే ఇంకో ఆఫీసర్ అయితే ఎందుకు ఎక్కాలి అని ఎదిరించి ఉండేదాన్నే. కానీ కొందరి అధికారంలో కూడా ఎంత ఆనందం దొరుకుతుందో మొదటిసారిగా తెలుసుకున్నాను. కిక్కురుమనకుండా ఎక్కి పక్క సీట్లో ఒరిగి కూర్చున్నాను. చేతులు చల్లగా ఉన్నాయి. కారు చార్మినార్ దాటిపోతుంది. అంతవరకు కొయ్యబొమ్మలా బిగుసుకుని కూర్చున్న నా చేతిని ఓ బలమైన చెయ్యి నొక్కింది. ఉలిక్కిపడ్డాను. ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాకుతున్నట్లనిపించింది. గిరిజ అన్నాడు కుమార్. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో నా చేతిని పట్టుకుని. పళ్ళ చక్కెర కింద నలిగిపోతున్న చెరుకుగడలా జవజవలాడిపోయాను భయంతో. భయపడుకు, నేను ఆఫీసున్నని మర్చిపో. ఇప్పుడు మనం ఒక స్త్రీ, ఒక పురుషుడు మాత్రమే అన్నాడు నన్ను దగ్గరకు లాక్కోవటానికి ప్రయత్నిస్తూ. నేను దిగిపోతాను, దయచేసి కారు ఆపండి అనాలనుకున్నాను. కానీ గొంతు పెగలలేదు. అతని చేతి నుంచి నా చేతిని లాక్కోవాలనుకున్నాను. శక్తి లేదు. భయపడుకు, ఇంటి దగ్గరే దించేస్తాను అంటూ నన్ను ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. నేను పెనుగులాడటంతో విసుగ్గా వదిలి కారు ఆపాడు. నేనంటే నీకిష్టం లేదా? చూడు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు అన్నాడు. అవును, నువ్వంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టం. కానీ నాకు ఇలా బతకటం ఇష్టం లేదు. నా అందమైన కళ్ళల్ని చెదరగొట్టవద్దు అందామనుకున్నాను. కానీ అనలేదు. అతను నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడని అతని ధోరణే తెలుస్తుంది. నేను మంచిదాన్నట, అందువల్లనే నాతో స్నేహం చెయ్యాలని ఉన్నదట.
ఇలాంటి స్నేహం చేయటానికి కూడా మగవాడికి మంచి ఆడవాళ్లే కావాలి కాబోలు. మంచి అంటే అతని దృష్టిలో ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను శీలా వాళ్ళ లాంటి దాన్ని కాదని తలపగల కొట్టుకుని చెప్పాలనిపించింది. కానీ ఏం ప్రయోజనం? అతనికి నిజంగా కావాల్సింది నేను ఎలాంటి దాన్నని కాదు, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం అతనికి కనిపించదని నాకు తెలుసు. మీ చెల్లెల్ని ఎవరైనా ఆఫీసరు ఇలా చేసి ఉంటే ఏం చేస్తారు అని అనాలనిపించింది. కానీ నాకు నాలుక పిడచకట్టుకుని పోతుంది. కారు తలుపుకు తల కొట్టుకుని ఏడవటం తప్ప ఒక మాట మాట్లాడలేకపోయాను. దానికి కూడా ఆయన అంతగా కదలలేదు. ఆడవాళ్ళంతా మొదట ఇలాగే గొడవ పెడతారులే అన్నట్లుంది ఆయన ధోరణి. నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మారుగా అతనికి నా మీద కోపం, చిరాకు కలిగింది. విసురుగా కారు స్టార్ట్ చేస్తూ, మీ ఇల్లు ఎక్కడా అన్నాడు. చెప్పాను ఏడుపు గొంతుతో. కారు జోరుగా పోతుంది. 15 నిమిషాలు గడిచినా ఇల్లు రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది కారు ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఏమైంది నేను రాయలేను. నీవు జీవితంలో చూసిన ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని కావచ్చును నీ దృష్టిలో. కానీ నీవు నా జీవితాన్నంతా కారు మేఘంలా ఆక్రమించుకుంటావని, ఈ సంఘటన ప్రభావం నా జీవితాన్ని తారుమారు చేస్తుందని ఎలా చెప్పగలను? చెప్పినా ఆయనకు అర్థం కాదు. ఆ మాట అంటేనే ఆయనకు కోపం. ఆఫీసు కాగితాలను అర్థం చేసుకోవటము, స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవటము ఆయన దృష్టిలో ఒకటే. కారు ఇంటి ముందు ఆగింది. నేను రేపు క్యాంపుకి వెళుతున్నాను, 2వ తేదీ మళ్ళీ కలుసుకుందాం అంటూ కారు స్టార్ట్ చేశాడు. నా జవాబు కోసం ఎదురు చూడకుండానే నేను గబగబా ఇంట్లోకి వెళ్ళాను. నా వెనుక ఎవరో చీకటి మనిషి వెంబడించినట్టు అనిపించింది. చెల్లి ముఖంలోకి కానీ తమ్ముడి ముఖంలోకి కానీ చూసే ధైర్యం లేకపోయింది. గదిలోకి వెళ్ళి గడియ బిగించుకుని దిండిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. నేను తప్పు చేశాను. ఆ ఆఫీసర్ అంటే నాలో తెలియకుండానే బలహీనత ఏర్పడింది. అందువల్లనే అతను ఎక్కువ అనగానే కారులో ఎక్కాను. అలాంటి నేను ఎంత మొత్తుకున్నా నా గత జీవితాన్ని ఎలా నమ్ముతాడు? నా కలలు కరిగిపోయాయి. నా ఆశయాలు, నా ఆశలే నన్ను మోసం చేశాయి. నేను జీవితంలో మొదటిసారిగా గౌరవించిన పురుషుడి చేతిలోనే దగా పడిపోయాను. తెల్లవారి ఆఫీసుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను. నాకు శీలాకు ఎలాంటి భేదం ఉండదు. ఇక నుంచి ఆఫీసులోని ప్రతి మగవాడు నాతో సరసాలాడటానికి జంకడు. ఆఫీసరు మళ్ళీ 3వ తేదీ వస్తాడు. తనతో రమ్మంటాడు. ఒకసారి లొంగిన తను రెండోసారి తప్పుకోగలదా? మొదట ఆయన తన ఎడల చూపిన ఆదరణకు, ఆప్యాయతకు ఇక ముందు చూపబోయేది ఎంతో భేదం ఉంటుంది. అతని దృష్టిలో కూడా తను లోకువే అయిపోతుంది. ఒకసారి కాలు జారకుండానే ఉండాలి. జారిందా ఆ పతనం ఎక్కడికి పోయి ఆగుతుందో ఎవరూ చెప్పలేరు. నా జీవితం మలుపు తిరిగింది. కాలు బురదలో పడింది. వెనక్కు రాలేను. ముందుకు పోతే పూర్తిగా ఊపిలో దిగబడిపోతానని తెలుసు. అలాంటి బతుకు నేను బతకలేను. 12 కొట్టింది. ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది. కొందరు దురదృష్టవంతులకు స్వప్నాలు కూడా సుఖవంతమైనవి రావు. నేను మెలకువతోనే దుఃఖ స్వప్నం చూస్తున్నాను. ఇక నాకు జీవించే హక్కు లేదు. మన హిందూ మతం ఆత్మహత్య మహాపాపం అని చెబుతుంది. మేధావుల దృష్టిలో ఆత్మహత్య పిరికివాడు చేసే పని. కానీ జానకి, ఆత్మహత్య చేసుకోవటానికి ఎంతో సాహసం కావాలంటాను నేను. హత్య చేసేవాడి కంటే ఆత్మహత్య చేసుకునేవాడికి ఎక్కువ సాహసం ఉండాలి. సగం వేళ్ళు, కాళ్ళు ఊడిపోయిన కుష్టివాడు కూడా బతకటానికి ఎందుకు తాపత్రయపడతాడు? బతుకు మీద ఆశను వదులుకోలేకనే. ఈ మధ్య నువ్వు రేడియోలో జీవితం అంటే అనే విషయం మీద మాట్లాడావు. జీవితం అంటే మృత్యువు కోసం నిరీక్షణ అన్నావు. అప్పుడు నీ చాదస్తం చూసి నాకు నవ్వొచ్చింది. కానీ ఆ వాక్యాలు ఈరోజు నాకు గుర్తొస్తున్నాయి. జీవితం అనంతము, స్థిరము, జడము అయిన మహా మృత్యువు నుంచి విడివడిన చంచలము, క్షణికము అయిన మెరుపులాంటిది. జీవితాన్ని మళ్ళీ అదే నిశ్శబ్దత ఆవరించి వేస్తుంది. ఈ భావం వినటానికి చాలా భయంకరంగా ఉంది. కానీ అదే సత్యం. సత్యంలోనే శివం, సుందరం దాగి ఉన్నాయి. కాబట్టి సత్యానికి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించటం కానీ, దాన్ని చూసి భయపడటము కానీ మూర్ఖత్వం. అంటే జీవితం ఓ నిరీక్షణ అన్నమాట. దేనికోసం నిరీక్షణ? ఆ మహా నిశ్శబ్దతలో తను ఏ మూల పదార్థం నుండి విడిపోయిందో ఆ మూల పదార్థంలో ఐక్యతయ్యే రోజు కోసం నిరీక్షణ. నువ్వు చెప్పింది నా విషయంలో అక్షరాలా నిజమైంది జానకి. నా ఈ 25 సంవత్సరాల జీవితం ఈ రోజు కొరకే నిరీక్షించింది.
నేను వెళ్ళిపోతున్నాను. బతుక్కు చావుకు అట్టే దూరం లేదు. నేను జీవితానికి ఎదురు ఏదటానికి ప్రయత్నించి ఓడిపోయాను, దగాపడిపోయాను. కానీ అందరితో పాటు ప్రవాహానికి అనుకూలంగా ఈదే జీవితంతో నేను రాజీ పడలేను. అందుకే బతికి చచ్చే కంటే చచ్చి బతుకుదామని వెళ్ళిపోతున్నాను. నా చెల్లిని, తమ్ముణ్ణి ఈ విశాల ప్రపంచంలో దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నాను. జానకి, నువ్వు రచయిత్రివి, నా కథ రాస్తావు కదూ. సెలవు. ఇట్లు నీ గిరిజ. ఉత్తరం పూర్తి చేశాను. చదివినంతసేపు కన్నీటితో ఉత్తరం తడిసిపోయింది. నిట్టూర్చా ఉత్తరం మడుస్తూ. గిరిజ కథ రాయమంటుంది, నీరజ కూడా కథ రాయమంటుంది. ఇద్దరిది ఒకే కోరిక. కానీ ఆ కోరికలో ఎంత వైవిధ్యం ఉంది. కొందరి స్వార్థపరుల కలుషిత హస్తాల్లో ప్రేమ పేరుతో గిరిజలాంటి వారి జీవితాలు నలిగిపోతుంటే, ఎండమావుల కోసం అర్రులు చాస్తూ అమాయకంగా శీలలాంటి వారు పతనమైపోతుంటే, నీరజ కోసం మోహన్, సుశీల కథలు రాయటం సాధ్యమయ్యేదేనా? పక్కింటి కాంతమ్మ, ఎదురింటి రాఘవరావు, బస్టాండ్లోని బిచ్చగాడు, గిరిజలాంటి అభాగ్య స్త్రీలు నేను రాసే ప్రేమ కథకు నిరంతరం అడ్డు వస్తూనే ఉన్నారు. తలెత్తి చూశాను. కిటికీ అద్దాలలో నుంచి వెలుతురు కనిపిస్తుంది. బళ్ళును తెల్లవారింది. నేను రాయదలుచుకున్న కథ పూర్తి కాలేదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.